అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ కుటుంబ సభ్యులు అకస్మాత్తు మరణంతో రోడ్డున పడుతున్న పేద కుటుంబాలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అండగా నిలిచారు. అద్దె ఇళ్లలో ఎవరైనా మరణిస్తే కీడు జరుగుతుందనే భయంతో మృతదేహాలను ఇంట్లోకి అనుమతించని సంఘటనలపై ఆయన స్పందించారు. హిందూ శ్మశాన వాటికను పరిశీలించిన ఎమ్మెల్యే రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో శ్మశాన వాటిక ఆవరణలోనే ప్రత్యేకంగా 2 గృహాలను నిర్మిస్తామని ప్రకటించారు. అద్దె ఇళ్లలో అనుమతి దొరకని మృతదేహాలను అంతిమ సంస్కారాలు ముగిసే వరకు ఈ ఇళ్లలోనే గౌరవప్రదంగా ఉంచుకోవచ్చని తెలిపారు. అలాగే శ్మశాన వాటికలోని పిచ్చి మొక్కలను వెంటనే తొలగించి శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సార్ మున్సిపాలిటీ వాళ్ళు రమ్మని చెప్తున్నాం సార్. ఫ్లోరింగ్ చెప్పండి సార్, అది ఎత్తడానికి మొత్తం ఫ్లోరింగ్ అని కొద్దిగా ఏం చేసేనా తిరిగి వచ్చిన తర్వాత ఏముంటుంది, చచ్చిపోయిన తర్వాత ఎవడైనా ఒకటి అంత కలిగింది నాకు. ఎట్లా ఉంది అది షెడ్ పంప షెడ్ ఇద్దరు చేస్తున్నాం, ముగ్గురు చేస్తున్నాం. మీరు ఏం చేస్తారు మరి కుటుంబం ఉండి ఏం చేస్తారు? చాలా పని ఉంటుంది సార్. ఇవి అంటే ఇక వాళ్ళ జనాలు 10 మంది 20 మంది వచ్చి ఉంటుంది. అట్లానే అది ఎంట్రన్స్ కాదు, ఇక్కడనే ఇది పెట్టేసేసి అది ఎంట్రన్స్ పెట్టేసి దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. అది బయట ఉండి